ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు ఇవన్నీ ఇప్పుడు మట్టి మాఫియాకు గనులుగా మారిపోయాయా? కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ అండతోనే గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందా? చెరువులను లోతైన గుంటలుగా మార్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలు అడ్డుకుంటే బెదిరింపులు, ఫిర్యాదు చేస్తే దాడులా? అసలు మట్టి దోపిడీ వెనుక ఎవరున్నారు? చెన్నాయిపాలెం చెరువు నుంచి ప్రతిరోజు వందలాది టిప్పర్లలో తరలిపోతున్న గ్రావెల్ కథ ఏంటి? నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గ పరిధితో పాటు సరిహద్దుల్లో ఉన్న జలదంకి, చెన్నాయిపాలెం, పెద్ద చెరువు, జలాశయాల నుంచి జేసీబీలతో అర్ధరాత్రి గ్రావెల్ తవ్వి ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తున్నారు. తాజాగా చెన్నాయిపాలెం గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతులు లేకుండా చెరువులో గ్రావెల్ తవ్వి రోజు వందలాది టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట్ లేఅవుట్ల అభివృద్ధి కోసం సహజ వనరులను దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో మట్టి మాఫియా చెలరేగిపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులేవీ తీసుకోకుండానే చెరువులు, కొండలు, ప్రభుత్వ భూముల్లో యంత్రాలను ఉపయోగించి మరీ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మట్టి మాఫియాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడికి తెగబడుతున్నారు. మట్టి మాఫియా చీకటి దందాపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా సరే గ్రావెల్ దందాను అడ్డుకోవడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మేము ప్రతి ఒక్క చెరువు కూడా కొడతాం, చూస్తాం, అడ్డం కూర్చుంటాం. అడ్డం కూర్చున్నామంటే కరెక్ట్ వచ్చేదాకా గగం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మమ్మల్ని కేసుకు పెట్టు, జైలు పంపించు, భయపిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా భయపడవు. మమ్మల్ని టచ్ చేసి చూడండి. జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నిరసనలు వస్తాయో ఒక్కసారి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాం. రాత్రి వేళల్లో అతివేగంగా దూసుకొస్తున్న టిప్పర్ల కారణంగా భయమేస్తుందని, చెన్నాయిపాలెం నుంచి కావలికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోనందునే స్వయంగా తాము రోడ్డెక్కి లారీలను అడ్డుకున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా చెన్నాయిపాలెం చెరువు విధ్వంసంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.